ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 5.9 మ్యాగ్నిట్యూడ్తో ఒక భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం భారత్పై కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లలో కూడా భూ ప్రకంపనలు సంభవించిన పరిస్థితి. ఎంజీరావు గారు, త్వరలో రాబోయే భారీ భూకంపానికి ఇదేమైనా సంకేతమా? భారత్కు భూకంప ముప్పు ఉందా, తప్పదా అంటే ఏం చెప్తారు? ఏప్రిల్ 3వ తారీఖున ఈ ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ ప్రాంతంలో ఎర్త్క్వేక్ సంభవించడం, అది 5.9. దీనికంటే ముందే ఇంకొక అంటే ఏప్రిల్ 1వ తారీఖున ఒక 7.7+ మ్యాగ్నిట్యూడ్తో ఇంకొక భూకంపం సంభవించడం. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే చాలా డేంజరస్ పరిణామాలు జరగబోతున్నాయి హిమాలయన్ ఎర్త్క్వేక్ జోన్లో అని తెలుస్తుంది. ఇది ఆల్పైన్ మౌంటైన్ సిస్టమ్ అంటారన్నమాట. ఇటు ఇండోనేషియా నుంచి ఇటు మయన్మార్, తర్వాత హిమాలయాల మీదుగా ఇటు ఆఫ్ఘనిస్తాన్, హిందూ కుష్, కిర్దారు, తర్వాత ఇరానియన్ మౌంటైన్స్, తర్వాత పోరస్, టారస్, పాంటింగ్ అని టర్కీ. ఈ మౌంటైన్ సిస్టమ్ అంతా ఏంటంటే హిమాలయన్ ఎర్త్క్వేక్ జోన్ అంటాం. ఇప్పుడు ఈ హిమాలయాల్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చి 1934లో అతిపెద్ద రావడం, తర్వాత నార్త్ ఈస్ట్లో జరగడం. ఇప్పుడు జియాలజిస్టులు అంటే ఇప్పుడు భూకంప శాస్త్ర నిపుణులు అనేది ఏంటంటే ఇండియాలో ఒక అతిపెద్ద భయానకమైన ప్రళయ భూకంపం అనేది ఒకటి పెండింగ్లో ఉంది. ఎందుకంటే హిమాలయ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మౌంటైన్ సిస్టమ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి. అతిపెద్ద మౌంటైన్ సిస్టమ్ అంటాం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మౌంటైన్ సిస్టమ్ హిమాలయాలు అనేది. ఎందుకంటే హిమాలయాలు అనేది ఎందుకు రైజ్ అవుతుందంటే అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే పలక నిరూపక సిద్ధాంతం అనేది ప్లేట్ టెక్టానిక్. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం ఏంటంటే హిమాలయన్ అనేది ఒక అతిపెద్ద భూకంపాలు ఎక్కువ సంభవించే ప్రాంతాల్లో ఒకటి అనమాట. ఇది భూకంపాలు వచ్చేది, ఎర్త్క్వేక్స్ వచ్చేది. ఇది ఎందుకు హిమాలయాలు రైజ్ అవుతుందంటే కింద ఉన్న ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, నార్త్లో ఉన్న యురేషియన్ ప్లేటు, ఈ రెండు అక్కడ కొలైడ్ అవుతాయి అనమాట. ఒకదానికొక ఢీకొనడం వల్ల ఈ యొక్క యురేషియన్ ప్లేటు అనేది ఏంటంటే లైట్గా ఉంటుంది, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి దాని కింద సబ్డక్ట్ అవుద్ది, తద్వారా సబ్డక్ట్ అయ్యి పైకి హిమాలయాలు లెగిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎర్త్క్వేక్ అంటే ఎక్కువ యాక్టివ్ జోన్ అనమాట. ఎర్త్క్వేక్లు సంభవిస్తాయి. ఇలాంటిది అతిపెద్ద ఎర్త్క్వేక్ నార్త్ ఇండియా. ఇప్పుడు బ్యూరో ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండియాలో 6 ఎర్త్క్వేక్ జోన్స్ రీసెంట్గా మళ్ళా పునర్విభజన చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఈ 6th జోన్ అనేది హిమాలయ ప్రాంతంలో ఉంటుంది. ఈ 5th జోన్ అనేది ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈ నార్థర్న్ ఇండియా ఉంటుంది అనమాట. తర్వాత 4th జోను, 5th జోను, 4th జోన్ వరకే ఎక్కువగా చాలా తీవ్రతంగా ఉంటుంది. 1, 2, 3 ఏంటంటే సౌత్ ఇండియాలో అంత తీవ్రంగా ఎర్త్క్వేక్లు రావు. కాబట్టి ఒక ఎర్త్క్వేక్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, ఇండోనేషియా దగ్గర సంభవించింది రీసెంట్గానే. గత 4 సంవత్సరాలుగా చూస్తే అక్కడ నేపాల్, భూటాను, తర్వాత మయన్మార్ ఎర్త్క్వేక్, తర్వాత ఇటు థాయిలాండ్ ఎర్త్క్వేక్, మలేషియా, ఇవన్నీ మనం చూసాం అనమాట. కానీ ఒక అతిపెద్ద ఎర్త్క్వేక్ ప్రతి 150 సంవత్సరాలకి సంభవిస్తూ ఉంటుంది హిమాలయాలో. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎర్త్క్వేక్ రావడం, బీహార్లో ఎర్త్క్వేక్ రావడం, నార్త్ ఈస్ట్లో అస్సాంలో రావడం మనం చూసాం. మరి ఒక ఎర్త్క్వేక్ ఇప్పుడు హిమాలయన్ జోన్లో ఎక్కడ రాబోతుంది అంటే నార్థన్ ఇండియన్ ప్లేన్స్లో వచ్చినా, లేకపోతే హిమాలయాల్లో సంభవించిన, భారతదేశానికి సంబంధించిన హిమాలయాల్లో అది నదుల గమ్యస్థానాలు మారడం, కొన్ని లక్షలాది ఇళ్ళు కోల్పోవడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత నార్థన్ ఇండియన్ ప్లేన్స్ కూడా ఒండ్రు మట్టితో ఉంటుంది, స్పాంజ్ లాగా. అది కూడా గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాకీ టెర్రైన్ కాదు సౌత్ ఇండియా లాగా. కాబట్టి ఎర్త్క్వేక్ ఎంత 6 అబౌవ్ ఎర్త్క్వేక్ వచ్చిందంటే నార్థన్ ఇండియన్ ప్లేన్స్లో దాని యొక్క అన్ఇమాజినబుల్ అనమాట, డిస్ట్రక్షన్ ఉంటుంది, ప్రళయం వచ్చినట్టు ఉంటుంది. తర్వాత నార్థన్ ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 25% నార్థన్ ఇండియన్ ప్లేన్స్లో, భారతదేశంలో 70 కోట్ల మంది పాపులేషన్ ఉంటుంది. అందులో వరల్డ్స్ లార్జెస్ట్ సిటీ ఢిల్లీ ఉంటుంది, ఢిల్లీ అర్బన్ ఏరియా ఉంటుంది. తర్వాత జమ్మూ నుంచి పంజాబ్, లూథియానా, ఈ సిటీస్ నుంచి, జైపూర్ నుంచి ఇక్కడ చూడండి అప్ టు కలకత్తా వరకు, లక్నో, కాన్పూర్, ఈ సిటీలు అన్నీ ఉంటాయి. 70 కోట్ల ఉంటుంది అనమాట. అంతటి జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతం ఎర్త్క్వేక్ జోన్. ఇప్పుడు అకార్డింగ్ టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం అది 5th జోన్లో ఉంది, 6th జోన్కి రెడీగా ఉంది. అంటే ఈ ప్రపంచంలో అత్యధిక ఎర్త్క్వేక్లు వచ్చే ప్రాంతం. అంటే ఏంటి మరి, ఇది నేను భయపెట్టడానికి కాదు, ఇది మనం తట్టుకునేటట్టు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ. ప్రైమ్ మినిస్టరే దానికి చైర్మన్గా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది అతిపెద్ద డిజాస్టర్. ఇది చెప్పిరోదు, దేన్నైనా ప్రెడిక్ట్ చేయొచ్చు, దీన్ని ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి అనమాట. అంటే ఇండియా అత్యధిక సాంద్రత ఉండడం, ఒండ్రుమట్టి నేలలు ఉండడం, వేల కొద్ది నదులు, చిన్న చిన్న రివర్లతో వేల కొద్ది నదులు, కోసి లాంటి గమ్యస్థానాలు మార్చుకునే నదులు ఉండడం,
తర్వాత ఈ యొక్క మన ఇండియాలో కట్టే బిల్డింగ్లు ఎర్త్క్వేక్ కోడ్ ద్వారా జపాన్ లాగే ఇక్కడ మనం కట్టం. కాబట్టి ఢిల్లీలో ఉన్న 99.9% భూకంపాలను తట్టుకునే సామర్థ్యం లేని బిల్డింగ్లు ఉన్నాయి. లక్కునో కలకట్ట ఇదంతా అర్బన్ మేనేజ్మెంట్ మన ఇండియాలో అధ్వాన్నంగా ఉంటుంది అనమాట, అవినీతి ఇవన్నీ ఉండి. కాబట్టి ఇలా ఉండడం, వీటి వల్ల మోర్ దెన్ 6th మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ సంభవిస్తే మాత్రం అక్కడ డిస్ట్రక్షన్ ఉంటుంది అనమాట. ఒక ప్రళయం, ఒక డూమ్స్డే వచ్చినట్టు ఉంటుంది అనమాట. కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రాణాలు పడుతారు, కొన్ని బిలియన్ డాలర్స్ అక్కడ నష్టపోతాం మనం. తర్వాత ఇండియా కూడా గ్రోత్ మూమెంటం అనేది డీరైల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఒకటే, ఇండియా అనేది చైనా పాకిస్తాన్తో యుద్ధం చేసిన దీర్ఘకాలికం, లేదా ఎర్త్క్వేక్ లాంటిది వస్తే మన ఇండియా 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇండియా సూపర్ పవర్ శక్తి ఉన్నవి 2, ఇండియా చైనాల మధ్య యుద్ధం, డిజాస్టర్స్ వారు, లేదా ఎర్త్క్వేక్, ఒక డిజాస్టర్స్ ఎర్త్క్వేక్ ఇన్ నార్థన్ ఇండియా. కాబట్టి కొన్ని కోట్ల మంది ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. తర్వాత అర్బన్ డెవలప్మెంట్, ఈ ఢిల్లీ లాంటి సిటీలే డేంజర్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆల్రెడీ దాని యొక్క ఎర్త్క్వేక్ రావడానికి కావలసిన ఫోర్సు ఈ హిమాలయన్ లోవర్ లేయర్స్ లో ఆల్రెడీ అక్కడ ఒక స్థిరీకరణ కేంద్రీకృతం ఉంటేనే అది సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటు ఆఫ్ఘనిస్తాన్, మన ఇండియా చుట్టూరు వచ్చే 4 క్వేక్స్ అనమాట మనకి వార్నింగ్ ఇస్తున్నాయి. సో ఇండియా, ఇట్ ఈస్ ద టైమ్ టు టేక్ ది ప్రికాషనరీ మెజర్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఇంకా సంసిద్ధం చేయాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇక్కడ నుంచైనా ఎర్త్క్వేక్ కోడ్తో బిల్డింగ్స్ మనం నిర్మించాల్సిన పరిస్థితి ఉంటుంది.